హాయ్ ఫ్రెండ్స్. నా పేరు పవన్. మీకు నేను చెప్పినట్టు ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకొచ్చేసాను. సో, ఈ మూవీలో కామెడీ, హర్రర్, సైఫై అండ్ కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటది సినిమా చూడడానికి. ఫస్ట్ నుంచి మొత్తం బానే ఉంటది చివరి వరకు. కాకపోతే కొంచెం మధ్యలో ల్యాగ్ ఉంటున్నట్టు నాకైతే అనిపించింది. మరి మీరు చూసి ఒకవేళ ఓకే ల్యాగ్ లేదు అనుకుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సినిమా ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సినిమా పేరు అదేంటి చెప్పబోయే ముందు నాకొక్కటే మీరు లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అంతే. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం పెరుగుతది. మనకు 28 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో, పెరుగుతారని అనుకుంటున్నాను. అండ్ మూవీ నేమ్ వచ్చేసి 'హౌస్ మేట్స్' అనమాట. ఇది జీ ఫైవ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అక్కడ లేకపోతే ఎక్కడ చూడాలో మీకే తెలుసు. నేను చెప్పక్కర్లేదు. 'హౌస్ మేట్స్' అని టైప్ చేస్తే వచ్చేస్తది. 'హౌస్ మేట్స్' చూడండి. సో, సినిమా కథ ఏంటంటే కథ ఎలా జరుగుతదంటే ఫస్ట్ హీరో అనమాట. హీరో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ ఉండదసలు హీరోకి. సో, మిడిల్ క్లాస్ బాయ్ అనమాట. అయితే తనకొక ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక హౌస్ కొందామని జెప్పేసి ఆహ్, తహసీల్దార్ ఆఫీస్‌కెళ్తారనమాట రిజిస్ట్రేషన్ కోసం. సో, అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ తెలిసిందేగా కొంచెం లంచాలు ఇవ్వాల్సొస్తది. సో, వాళ్ళ దగ్గర ఏం చిల్లరుండదు. హౌస్ బ్రోకర్ ఏమో తీయమంటాడనమాట. వాళ్ళ దగ్గర అసలు ఏముండవు. అయితే ఎక్కడెక్కడియో తీస్తారనమాట. ఉన్న చిల్లరంతా తీస్తారు. రూ. 2 తక్కువ అవుతాయి దానికి. అయితే రూ. 2 జేబులో ఇలా పెట్టి వాళ్ళ దగ్గర చిల్లర ఏముండవు ఇంకా. చిల్లర కూడా ఇచ్చేస్తారు. జేబులో ఇలా పెట్టి ఇలా తీసి ఇలా అంటారు. రూ. 2 చాక్లెట్స్ ఇస్తారనమాట. ఓకే అని చేసి అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఇల్లు దేనికి కొంటాడంటే హీరోయిన్ కోసం కొంటాడనమాట. అంటే హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడానికి అంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ డ్యాడీని అడగడానికి హీరోయిన్ వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్తారు. అక్కడ కొంచెం కన్వర్జేషన్ జరిగిద్దనమాట. అంటే మా కూతురు కోసం నువ్వు ఇల్లు కొన్నావా అని జెప్పేసి, అయినా నేను నీకివ్వను అని జెప్పేసి అంటాడు. అయితే హీరో అంటాడు మీరు చెప్తే వినము తననొచ్చి చెప్పండి అంటే, హీరోయిన్‌ని పిలుస్తారు. హీరోయిన్ కూడా యాక్షన్ చేసిద్దనమాట. మీరు చెప్పినట్టే మీరెవరిని చెప్తే అదే చేసుకుంటాను నాన్న. మీరేం చెప్తే అదే చేస్తాను నాన్న అంటది. సారీ కార్తీక్ అంటే హీరో పేరు కార్తీక్ అనమాట. సారీ కార్తీక్ అని చెప్పేసి లోపలికెళ్ళిపోయిద్ది. అప్పుడు కొంచెం సాంగ్ ఉంటది. కొంచెం బాధపడతాడనమాట. నెక్స్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత హీరోయిన్‌నే వచ్చేస్తది. మంచిగా శారీ కట్టుకొని పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తది హీరోని. అమ్మ ఇది యాక్షనా? అది యాక్షనా? అర్థం కావట్లేదని చెప్పేసి తన ఫ్రెండ్ అంటాడు. అయితే అక్కడ అంటది ఇప్పుడు తర్వాతే ఒకవేళ మాట్లాడుకోవాలన్నా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ తగాదాలు ఉండకూడదు గదా! అందుకని నిన్న మీ ఇష్టం నాన్న అని చెప్పేసి అక్కడ కూల్ చేసి ఇక్కడికొచ్చేసాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి చేసేసుకుంటారు. చేసేసుకొని అదే కొన్నాడు కదా! ఆ ఇంట్లో ఉంటారనమాట. ఇంట్లో ఉంటే అలా జరుగుతా ఉంటది. హీరో ఏమో ఆఫీస్‌కెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒకే ఆఫీస్. అయితే హీరోకి ఇంకొక సీనియర్ ఉంటాడనమాట ఆఫీస్‌లో. అతని క్యారెక్టర్ కూడా తర్వాతొస్తది. సో, హీరోయిన్ ఒకటే ఉంటది ఇంట్లో. ఇల్లు ఊడ్చుకొని అయన్నీ చేసుకునేటప్పుడు ఇల్లు ఊడ్చుకుంటుంటే కబోర్డ్ దగ్గర ఏదో పిల్లలు మన గోడల మీద అలా గీస్తా ఉంటారు కదా! హౌస్ బొమ్మలలా. ఒక హౌస్ బొమ్మ ఉంటది. ఇదెక్కడి నుంచొచ్చింది అని చెప్పేసి హీరోకి ఫోటో తీసి పెట్టిద్దనమాట. పెడితే హీరో అంటాడు, "ఇది మన పాతిల్లు కొన్నాం గదా! మేబీ ఆ పిల్లలెవరో ఉండుంటారు వాళ్ళకి. ఆళ్ళు గీశారని" జెప్పేసి అంటాడనమాట. సో, కానీ హీరోయిన్ అంటది, "ఈ కబోర్డ్ పెట్టింది నేనే ఇక్కడ. ముందేమీ లేదు. ఇప్పుడే ఉంది" అని జెప్పేసంటే, "అదేముండదులే పిల్లలు గీసుంటారని" జెప్పేసి అక్కడికి అయిపోద్ది. నెక్స్ట్ రోజు కూడా ఫ్యాన్ ఆన్ అవ్వడం దానికదే హర్రర్ సీన్స్ లాగా అనిపిస్తదనమాట మనకిక్కడ. కొంచెం హర్రర్ లాగా అనిపిస్తది చూసే వాళ్ళకి కూడా. ట్యాప్ దానికంటే అదే తిరగడం, ఫ్యాన్ దానికంటే అదే ఆన్ అవ్వడం అండ్ కుర్చీ దానికంటే అదే జరగడం, చైరు అండ్ ట్యాప్ ట్యాప్ ఆన్ అవ్వడం, లైట్స్ ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం అలా జరుగుతా ఉంటదనమాట. ఇది హీరోకి చెప్తే హీరో నమ్మడు. అండ్ వాళ్ళ అపార్ట్మెంట్‌లో కింద ఈ ఇంట్లో ఎవరన్నా ముందు చనిపోయారా అని అడిగితే అపార్ట్మెంట్‌లో వాళ్ళు కూడా అంటే కూరగాయలు కొంటా ఉంటారు. కింద ఒక కూరగాయల బండొస్తది. కొంటా ఉంటారు. వాళ్ళేమో లేదమ్మా అలా ఏంటి పెట్టుకోకు అని చెప్పేసి అంటారనమాట. ఆ కూరగాయల బండోడేమో ఇంట్లో ఇటువరకే కొంతమంది చనిపోయారు. బయటికి ఇలా పార్టీ గాని ఎళ్తే యాక్సిడెంట్ అయింది. ఇంకా అక్కడి నుంచి తిరిగి రాలేదు అని చెప్పేసి అంటాడనమాట. అక్కడి నుంచి భయపడిద్ది. సో, అలాగే నెక్స్ట్ సీన్‌లో కూడా తనకనిపిస్తది. తనకనిపిస్తే కళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిద్దనమాట. కళ్ళు తిరిగి పడిపోతే దీని తర్వాత హీరో వస్తాడు. దీనికి ముందు సీన్ ఏమైద్దంటే ఇదే సేమ్ రిపీట్ ఒక బుడ్డోడికవుతది. ఒక బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటా ఉంటాడు. కబోర్డ్ ఓపెన్ అయిద్ది. ఓపెన్ అయితే దానికంటే అదే ఓపెన్ అయిద్ది. అండ్ షర్టులు అయి లోపల కబోర్డ్‌లో ఉంటాయి కదా! అయి కదులుతున్నట్టు అనిపిస్తాయన్నమాట పిల్లోడికి. పిల్లోడు కొంచెం దగ్గరకెళ్ళగానే కబోర్డ్ మూసుకుపోయిద్ది. సరే అని జెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్ చూపిస్తే డాక్టర్‌తో అంటాడు, "ఇంట్లో దెయ్యం ఉంది" అంటే, "అవునా! అయితే ఈసారి దెయ్యాన్ని అడుగు.
నిజంగా ఉన్నావా లేదా అని చెప్పేసి, ఒకవేళ ఉంది అని నువ్వు ప్రూవ్ చేస్తే ఉన్నట్టు, లేదా లేనట్టే అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తాడు. జస్ట్ కామెడీగా చెప్తాడు డాక్టర్ ఊరకనే. ఆ తర్వాత ఈ సీన్ జరిగిద్ది, హీరోయిన్ పడిపోయిద్ది. హీరోయిన్ కూడా అంతే, డోర్ ఇలా మూసుకుపోయిద్ది. అలా జరిగేసరికి హీరోయిన్ పడిపోయిద్ది అనమాట. సో హీరో ఇంటికి వస్తాడు పడిపోయినందుకు. ఈలోపు ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ తనని లేపి కూర్చోబెడతారనమాట. ఒకసారి మళ్ళీ ఆ డ్రాయింగ్ చూడమంటది అనమాట. సేమ్ చూస్తాడు, ఇంకా కొంచెం పెరిగి ఉంటుంది ఆ డ్రాయింగ్, కొంచెం వేరే వేసి ఉంటుంది. అయితే చెప్పా కదా నిన్నే పిల్లలు వేసి ఉంటారు అని చెప్పేసి, నువ్వు సరిగ్గా చూసుండవు అని చెప్పేసి హీరో ఫస్ట్ నమ్మడు. అయితే అందరు వెళ్ళిపోతారు, నైట్ అయిద్ది అనమాట. నైట్ ఇప్పుడు హీరోకి కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కిటికీలు కొట్టుకోవడం, కిటికీలు వేసేస్తాడు కానీ కిటికీ మళ్ళీ ఢమాలంటే ఓపెన్ అవ్వడం, మళ్ళీ కుర్చీ జరగడం, అలా జరుగుతుంది అనమాట. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే, ఇల్లు కొన్నప్పుడు ఒక మెరుపు వచ్చి ఇంటి మీద పడుతుంది. అంటే మెరుపు ఒక ఇల్లుని చీలుస్తుంది అనమాట. ఒక లిక్విడ్ ఫామ్లో చూపిస్తారు ఆ చీల్చడం. అంటే ఒక క్రాక్ వస్తుంది కదా, ఆ క్రాక్లో లిక్విడ్ ఒక ఫామ్ అయినట్టు చూపిస్తారనమాట. అంటే అది దాని తర్వాత ఈ హర్రర్ సీన్స్ జరుగుతాయి. సో హీరో కూడా అనిపిస్తుంది ఇప్పుడు మాంత్రికులని, అంటే మాంత్రికులు కాదు, పూజారిని పిలిపించి పూజ చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, అసలు దెయ్యం అంటే గోడ మీద కదా, ఆ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు గోడ మీద రాస్తాడనమాట, వాళ్ళ ఇంటి గోడ మీద, నువ్వు ఉన్నావు అంటే ఎస్ అని రాయమని. అయితే ఆ గోడ మీద రాసింది పిల్లోడు, హీరోయిన్ వాళ్ళ గోడ మీద పోతుంది. అంటే అక్కడ కనబడితే నువ్వు నీ పేరు రాయని చెప్తాడు హీరోయిన్ని. దీనికి కూడా భయపడతావని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి హీరో పేరు రాస్తుంది, ఎస్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి మొదలవుతుంది కన్వర్జేషన్. పిల్లోడు వెళ్ళి చెప్తాడనమాట, నేను దెయ్యం చూపిస్తాను మీకు రండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని పిలిచేసి చూపిస్తే నమ్మరు. అయితే నమ్మకపోతే అవునా అని చెప్పేసి పేరు రాస్తారనమాట. అలా 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 కాన్వర్జేషన్ జరుగుతుంది. అంటే ఆ ఫ్యామిలీకి ఆ పిల్లోడు అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరికి మధ్యలో గోడ. ఈ గోడ మీద రాస్తే వీళ్ళకి కనపడిద్ది, మళ్ళీ దానికి రిప్లై ఇస్తే ఇటు కనపడిద్ది. అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మొత్తం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ దాకా జరిగింది ఏంటో చూపిస్తారు మొత్తం. హీరో ఆ బొడ్డోడు ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేసేస్తే ఇక్కడ ఫ్యాన్ అయిపోయింది. వాళ్ళు లైట్ ఆన్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా లైట్ హీరో వాళ్ళ ఇంట్లో లైట్ ఆన్ అవుతుంది. వాళ్ళు బొడ్డోడు ట్యాప్ తిప్పుతాడు అక్కడ, అంటే ఏదైనా కడగడానికి ట్యాప్ తిప్పుతాడు. ఆ హీరోయిన్ ఫస్ట్ ట్యాప్ కడిగేది ఫీల్ అవుతుంది అన్నా కదా, సో అదే అనమాట ఇది. అంటే ఆ మెరుపు పడడం వల్ల, అంటే పిడుగు పడడం వల్ల ఆ డైమెన్షన్స్ రెండు ఒకే ఇంట్లో ఉన్నట్టు జరుగుతుందన్నమాట. దీని గురించి తెలుసుకుంటారు కూడా. ఎలా తెలుసుకుంటాడంటే, హీరో వాళ్ళ ఆఫీస్లో తన సీనియర్ ఉంటాడు, కొంచెం ఈ ఎలక్ట్రికల్ గురించి తెలిసి ఉంటుంది. తను చెప్తాడు, ఇలా ఒకే పాయింట్ మీద మీరు రెండు కలిసి ఉన్నాయి పిడుగు పడడం వల్ల, అందుకనే ఇలా మాట్లాడుకుంటున్నారు, మీరు చూడలేరు కానీ మిగతా ఫ్యాన్ స్విచ్ ఇవన్నీ అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అని చెప్తారనమాట. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ దీనివల్ల కొన్ని గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అటు నుంచి కొన్నిసార్లు మామూలుగా ఇలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళు పడుకున్నప్పుడు లైట్ వేయడం, వీళ్ళు పడుకున్నప్పుడు కుర్చీ జరపడం, అలా డిస్టర్బెన్స్ అవుతుంది. హీరో నిద్ర పట్టక ఆఫీస్లోనే పడుకుంటాడు. పడుకునేసరికి హీరో ఏంటంటే ఎలక్ట్రికల్ దాంట్లో పనిచేస్తాడు, ఒక రోబోట్ లాగా ఉంటుంది. అది పెట్టేసి మర్చిపోతాడు అనమాట ఆన్ చేసి. అదేమో తిరుగుతూనే ఉంటుంది, మంటలు వచ్చేస్తాయి ఆఫీస్లో. సో దానికి హీరోని ఆఫీస్ నుంచి తీసేస్తారు, ఎందుకంటే ఇంట్లో పడుకోలేడు. ఇప్పుడు హీరో ఇక్కడ షవర్ ఆన్ చేసుకుని స్నానం చేస్తుంటే పక్కనే కమోడ్లో ఫ్లష్ చేసినట్టు వస్తుంది అనమాట. సో అలా జరుగుతూ ఉంటాయి అటు ఇటు. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఇన్విజిబుల్గా ఉంటారు, ఒకళ్ళు నార్మల్గా ఉంటారు అనమాట. హీరో వాళ్ళకేమో వాళ్ళు ఇన్విజిబుల్గా ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళకేమో హీరో వాళ్ళు ఇన్విజిబుల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. హీరో జాబ్ అన్నీ పోతాయి. చివరికి ఒకసారి అవుట్ సైడ్ ఆ పిల్లాడు వాళ్ళ నాన్న పైన ఆన్ చేస్తుంటే, అంటే మొత్తం మెయిన్ ఆఫ్ చేసేసి ఏదన్నా చేద్దామని అనుకుంటాడు ఇది పోవడానికి, అంటే కరెంట్ లైన్స్ మారిస్తే పోతాడేమో అని చెప్పేసి. సో అలా మారుస్తుంటే ఫస్ట్ హీరోయిన్ వస్తుంది, మెయిన్ వేద్దాం అనుకుంటే మెయిన్ వేసిద్ది. ఈలోపు ఆయన నోట్లో పెట్టుకోడు, వైర్ చేత్తోనే పట్టుకుంటాడు. తర్వాత చూస్తుంది అనమాట, ఇలా మెయిన్ వేయొద్దు నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను అని ఉంటుంది. అంటే వాళ్ళు రాసేది ఇక్కడ పాపప్ అవుతుంది కదా, వీటి మీద కనబడుతుంది కదా. సో అలా హీరోయిన్ చూసి అది రాసింది ఆఫ్ చేసేస్తుంది, అప్పుడు నోట్లో పెట్టుకుంటాడు. ఈలోపు హీరో లోపలికి వస్తే, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ ఇంట్లో హీరో డోర్ తెరిస్తే అక్కడ
ఆ పిల్లోడు వాళ్ళ ఇంట్లో కూడా డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. అలా ఉంటుంది. సో హీరో చూసుకోకుండా వేసేస్తాడు. వాళ్ళ నాన్న ఎగ్గిరి అవతల పడతాడు పిల్లోడు వాళ్ళ నాన్న. అలా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా వెళ్ళిపోయిద్ది అనమాట ఇంట్లో నుంచి. ఇలా అయితే నేను ఉండలేను అని చెప్పేసి ఆ పిల్లోడితో కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. సో హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత హీరో కొంచెం అప్సెట్ అయ్యి వాళ్ళ సీనియర్ని అడుగుతాడనమాట. సీనియర్ అంటాడు, అంటే వాళ్ళు నిజంగా ఇప్పుడు ఈ కన్వర్జేషన్లో ఏమైందంటే హీరో హీరోయిన్ వాళ్ళు 2022లో ఉంటారు. అండ్ అవతల వాళ్ళు అదే చిన్నపిల్లోడు వాళ్ళ డాడీ మమ్మీ ఏమో 2012లో ఉంటారు. ఒకే హౌసు, ఒకే అపార్ట్మెంట్, ఒకే రూమ్లో అనమాట. ఇప్పుడు 2022లో ఏ అపార్ట్మెంట్లో అయితే ఉన్నారో హీరో హీరోయిన్, అదే అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉంటారనమాట. సేమ్ అపార్ట్మెంట్లో సేమ్ రూమ్లో 2012లో. సో అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ సీనియర్ అంటాడనమాట, అంటే వీళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఆఫీస్లో ఒక సీనియర్ ఉంటాడు, ఆయన అంటాడనమాట, అయితే మీరు ఒకే ఇంట్లో ఉన్నాడు అంటే 2012లో ఉన్నాడంటే ఇప్పుడు ఆల్రెడీ బతుకున్నాడో లేదో తెలియదు. ఒకవేళ అతన్ని మీరు కనిపెడితే ఏదన్నా సొల్యూషన్ దొరకవచ్చు అంటాడు. ఇక ఎతకడం స్టార్ట్ చేస్తారనమాట. అటు ఇన్విజిబుల్ ఆయన కూడా ఎతకడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇద్దరికీ నచ్చదు ఒకరినొకరు బాధ పెట్టుకోవడం ఇలా. అటు వాళ్ళకి గోల అవుతుంది, ఇటు వీళ్ళకి గోల అవుతుంది. సో ఇద్దరు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ వెతికే టైంలో కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట ఇన్సిడెంట్స్. నెక్స్ట్ కనిపెడతారనమాట, అసలైన ఆ వ్యక్తిని కనిపెడతారు. ఆ పిల్లలో నాన్న పేరు గణేష్, తమిళ యాక్టర్. మీరు చూస్తే గుర్తుపడతారు. మీరు రీల్స్లో కూడా ఒక షార్ట్ చూసే ఉంటారు. ఒక మదర్ ఫాదర్ క్యారెక్టర్లో పిల్లోడి కోసం ఇలా ఇలా వెళ్తారు. ఆ సీన్ చూసే ఉంటారు. ఒకవేళ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఎమోషన్ క్యారీ చేసే విధానం చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు ఇద్దరు. అండ్ ఇలా జరుగుతుంది అనమాట. సో హీరో అనేవాడు గణేష్ అంటే ఆ అబ్బాయిని కనిపెట్టేస్తాడు, ఆ పిల్లోడాళ్ళ నాన్నని కనిపెట్టేసి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరికి డౌట్ వస్తుంది, అంటే వీళ్ళు ఇక వాళ్ళతో మాట్లాడతారనమాట. ఆ 2012లో ఉన్న వాళ్ళతో ప్రజెంట్ 2022లో ఉన్న వాళ్ళు సేమ్ మనుషులు మాట్లాడతారు. మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు నమ్మరు. తర్వాత ఒక మీకు నాకు తెలిసిన విషయమే ఒకటి చెప్పండి అని చెప్తే ఒక విషయం చెప్తారు. అది సినిమాలో చూడండి. అది చెప్తారు, నమ్ముతారు. అయితే వీళ్ళకి ఒక బుడ్డోడు ఉంటాడు అన్నా కదా, ఆ బాబు పెద్ద అయినాక ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఆ 2012లో ఉన్న వాళ్ళు 2022 ఉన్న వాళ్ళని అడుగుతారనమాట. అయితే చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారో కూడా చూడండి. ఎందుకంటే ప్రజెంట్ ఆ బాబు చచ్చిపోయి ఉంటాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందో అనేది సినిమా అనమాట. సో ఇక్కడి నుంచి ఇంకా చెప్తే ముందుకు బాగోదు. బాబు నిజంగా చనిపోయి ఉంటాడు అక్కడ. అంటే చనిపోతాడు, ప్రజెంట్ చచ్చిపోయాడంటే అక్కడ కూడా బతికుండడానే కదా అర్థం. బర్త్డే రోజు అంటే 2012లో అక్టోబర్ 20 ఆ రోజు డేట్. 2022లో కూడా అక్టోబర్ 20 డేట్. హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, అంటే ప్రజెంట్ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఆవిడ అంటది అనమాట, అంటే ఈరోజు డేట్ ఎంత, ఆ పిల్లోడు గురించి అడగగానే ఈరోజు డేట్ ఎంత అంటే అక్టోబర్ 20 అంటుంది హీరోయిన్. అక్టోబర్ 20 అంటే ఈరోజు తనకి యాక్సిడెంట్ అయింది, తను చనిపోయాడు అని చెప్పేసి అవతల వాళ్ళకి చెప్పింది. సో తర్వాత ఏం జరిగింది అనేది మీరు సినిమాలో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా అయితే. సో ఇలా జరుగుతూ ఉంటుంది. చాలా ఎమోషన్ ఉంటుంది ఇక్కడ మాత్రం. కొంచెం బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా సినిమా మొత్తం. ఓవరాల్గా అలా కథ వెళ్తూ ఉంటుంది. బాగానే ఉంటుంది చూడడానికి అయితే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు అలాంటి సినిమాలే మీ ముందు తెద్దామని అనుకుంటున్నాను నేను. సినిమా అయితే చాలా బాగుంది, చూడండి ఖచ్చితంగా. ఈ సినిమా అయితే ఇక్కడ వరకే చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ముందు చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత నుంచి ఏమైందో అనేది చూడండి. ప్రజెంట్ బాబు అయితే చనిపోతాడు, అంటే అక్కడ కూడా చనిపోయినట్టే కదా. సో ఏం జరుగుతుంది అనేది చూడండి అనమాట సినిమాలో. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, నచ్చిందో లేదో. కామెంట్స్ అసలు రావట్లేదు, లైక్స్ కూడా అసలు రావట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి, కనీసం చూసిన వాళ్ళు మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదన్నా సినిమా ఐడియాస్ ఉంటే కూడా నాకు ఇవ్వండి, నేను ఒకసారి చూసి దాని గురించి కూడా రివ్యూ చేస్తాను, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ రేపు ఇంకో సినిమాతో వచ్చేస్తా. బాయ్.